మీరు వాడుతున్న ఐఫోన్ తయారు చేసే యాపిల్ కంపెనీకి ఓనర్ ఎవరు? విండోస్ సాఫ్ట్‌వేర్ తయారు చేసే మైక్రోసాఫ్ట్ కంపెనీకి అసలు ఓనర్ ఎవరు? లేదా మీరు ప్రతిరోజు చూసే యూట్యూబ్‌ని నడిపే గూగుల్ కంపెనీ వెనుక ఉన్న అసలైన బాస్ ఎవరు? వీటన్నిటికీ మీ దగ్గర వేర్వేరు సమాధానాలుండొచ్చు. కానీ నిజమేంటంటే వీటన్నిటి వెనుక ప్రపంచంలోని దాదాపు ప్రతి పెద్ద కంపెనీ వెనుక ఒకే ఒక్క కంపెనీ ఉంది. అదే బ్లాక్ రాక్. మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాడే ప్రతి వస్తువు, చూసే ప్రతి సినిమా, తాగే ప్రతి కూల్ డ్రింక్ వీటన్నిటినీ నియంత్రించే ఒక అదృశ్య శక్తి ఈ ప్రపంచంలో ఉంది. దాని పేరే బ్లాక్ రాక్. ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ప్రపంచ దేశాల కంటే ఎక్కువ పవర్ ఉన్న ఒక అల్టిమేట్ ఎంపైర్. అసలు ఈ బ్లాక్ రాక్‌కి అంత పవర్ ఎలా వచ్చింది? కేవలం ఒకే ఒక్క కంపెనీ మొత్తం గ్లోబల్ ఎకానమీని ఎలా కంట్రోల్ చేస్తోంది? ఈరోజు బిహైండ్ ఎక్స్‌లో దీని వెనుక ఉన్న షాకింగ్ నిజాలను తెలుసుకుందాం. మొదట ఒక చిన్న లెక్క చూద్దాం. మన భారతదేశ యొక్క మొత్తం జీడీపీ విలువ సుమారు $3.5 ట్రిలియన్. అంటే దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక వ్యవస్థ. కానీ ఈ బ్లాక్ రాక్ ఒక్క కంపెనీ కంట్రోల్ చేస్తున్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా $14 ట్రిలియన్. అంటే మన దేశం లాంటి దాదాపు 4 దేశాలను ఈ కంపెనీ సింగిల్గా కొనేయగలదు. అమెరికా, చైనా దేశాల తర్వాత ప్రపంచంలోనే ఫైనాన్షియల్ పవర్ ఏదైనా ఉంది అంటే అది ఈ బ్లాక్ రాక్ కంపెనీ మాత్రమే. ఇక్కడ మరింత షాకింగ్ విషయం ఏంటంటే బ్లాక్ రాక్‌తో పాటు వాన్గార్డ్ మరియు స్టేట్ స్ట్రీట్ అనే మరో 2 కంపెనీలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి బిగ్ 3 కంపెనీలు అంటారు. మీకు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, పెప్సీ, కోకాకోలా కంపెనీలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నట్టు కనిపిస్తాయి. కాని వాస్తవానికి ఈ పోటీ అంతా ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే ఈ అన్ని కంపెనీల్లో అత్యధిక షేర్లున్నది ఈ బిగ్ 3 కంపెనీలకే. అంటే ఒక రకంగా ప్రపంచంలో ఏ కంపెనీ గెలిచినా, ఏ కంపెనీ ఓడిపోయినా లాభం మాత్రం ఈ బ్లాక్ రాక్ లాంటి సంస్థలకే వెళ్తుంది. దీన్నే సర్క్యులర్ ఓనర్‌షిప్ అంటారు. అయితే ఈ కంపెనీకి ఇంత పవర్ ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలైన మంత్రదండం పేరు అలాదిన్. అలాదిన్ అంటే ఏదో కార్టూన్ క్యారెక్టర్ కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ నెట్వర్క్. ప్రపంచంలోని మొత్తం $21 ట్రిలియన్ ఆస్తులను కేవలం ఈ ఒక్క అలాదిన్ సాఫ్ట్‌వేర్ మాత్రమే 24 గంటలు ట్రాక్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఏ షేర్లు ఎప్పుడు పడిపోతాయి, ఏ ల్యాండ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయనేది ఈ సూపర్ కంప్యూటర్ సెకండ్ల ముందుగానే అంచనా వేస్తుంది. ప్రపంచంలోని పెద్ద బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, చివరికి అమెరికా ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ అలాద్దీన్ సాఫ్ట్‌వేర్ ఇచ్చే రిపోర్ట్ పైనే ఆధారపడతాయి. అంటే మీ జీవితాన్ని, మీ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే నిర్ణయాలను ఏ ప్రభుత్వాలు తీసుకోవటం లేదు, తెర వెనుక ఉండి ఈ అలాద్దీన్ అనే సాఫ్ట్‌వేర్ డిసైడ్ చేస్తోంది. ఇక ఇప్పుడు వీరి పవర్ ఎంతవరకు వెళ్ళింది అంటే ఒక దేశం నాశనమైనా సరే వీరు బిజినెస్ చేయగలరు. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనందరికీ తెలుసు. ఉక్రెయిన్లో వేలాది బిల్డింగులు, రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కానీ యుద్ధం ముగిశాక ఉక్రెయిన్ దేశాన్ని మళ్లీ నిర్మించే పూర్తి కాంట్రాక్ట్ను ఎవరు తీసుకున్నారో తెలుసా? సాక్షాత్తు ఈ బ్లాక్ రాక్ కంపెనీయే. అంటే యుద్ధం జరిగితే వీరికి ఆయుధాల కంపెనీల ద్వారా లాభం వస్తుంది, యుద్ధం ఆగిపోతే ఆ దేశాన్ని రీబిల్డ్ చేయడం ద్వారా లాభం వస్తుంది. దీన్నే అల్టిమేట్ మోనోపాలీ అంటారు. ఇంతేకాదు, సామాన్య ప్రజల ఇళ్లను కూడా వీరు వదలడం లేదు. గత కొన్ని ఏళ్లుగా అమెరికా మరియు యూరప్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ ప్రజలు సొంత ఇల్లు కొనడం అసాధ్యంగా మారిపోయింది. దీనికి కారణమేంటో తెలుసా? ఈ బ్లాక్ రాక్ లాంటి కంపెనీలు వేల కోట్ల రూపాయలు పెట్టి సాధారణ ఇళ్లను డైరెక్ట్గా కొనేస్తున్నాయి. వాటిని ఎవరికీ అమ్మకుండా కేవలం అద్దెకిస్తూ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. రేపు పొద్దున మన భారతదేశంలో కూడా ఇదే జరిగితే సామాన్యుడు సొంత ఇల్లు అనే కల కూడా కనలేని పరిస్థితి వస్తుంది. చివరిగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యంలో మనం ఓట్లు వేసి నాయకులను ఎన్నుకుంటాం. కానీ
అసలు అధికారం మాత్రం ప్రజల చేతుల్లో కానీ, ఆ నాయకుల చేతుల్లో కానీ లేదు. అది కేవలం న్యూయార్క్‌లోని ఒక ఆఫీస్ రూమ్‌లో కూర్చుని ప్రపంచాన్ని శాసిస్తున్న బ్లాక్ రాక్ లాంటి కొన్ని శక్తుల చేతుల్లో మాత్రమే ఉంది. ఈ హ్యాంటింగ్ రియాలిటీని మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం బిహైండ్ ఎక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.